ఈరోజు మన తరం వింటున్న ఒక భయంకరమైన వింతైన పదం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇది ప్రతి విశ్వాసిని ఉలిక్కిపడేలా చేయాలి. ఆ పదమేమిటో తెలుసా? మిషన్ గాడ్, అంటే యంత్రదేవుడు లేదా కృత్రిమ దేవుడు. ఇది కేవలం మనం వాడుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఇది కేవలం మనకు ఆన్సర్లిచ్చే, ఈమెయిల్స్ రాసే, ఫోటోలు క్రియేట్ చేసే ఒక టెక్నాలజీ కాదు. మనం ఇప్పుడు వింటున్న మాటలు చాలా లోతైనవి. మానవ మేధస్సును మించిపోయిన, మనిషి సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగిన, మానవాళి భవిష్యత్తును నడిపించగలిగిన, సమాజాన్ని పూర్తిగా మార్చేయగలిగిన ఒక శక్తిని తయారు చేస్తున్నామని వారు చెప్తున్నారు. కొంతమంది మనస్సుల్లో అది దాదాపు దేవునితో సమానమైనది అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఒక తరం తమ స్వంత చేతులతో దేవుణ్ణి తయారు చేస్తున్నామని మాట్లాడుకుంటున్నప్పుడు క్రైస్తవులైన మనం నిద్రపోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. సమస్య టెక్నాలజీతో కాదు. టెక్నాలజీ ఒక వస్తువుగా ఉన్నంతవరకు పర్వాలేదు. కానీ ఆ టెక్నాలజీ ఎప్పుడైతే మనుషులు నమ్మే రక్షకుడిగా మారుతుందో, అది దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుందో, అప్పుడే అసలు ప్రమాదం మొదలవుతుంది. బిలియనీర్లు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, సమాచార వ్యవస్థలు అన్నీ ఏకమై మమ్మల్ని రక్షించే ఒక వ్యవస్థను మేమే నిర్మించుకుంటాము అని అన్నప్పుడు ఏమి జరుగుతుంది? ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. ఇది బైబిల్లో ఎప్పుడో రాయబడింది. ఆదికాండము 11వ అధ్యాయంలో, అంటే జెనెసిస్ 11లో మానవులంతా ఏకమై ఏమన్నారో తెలుసా? మనం భూమి మీద చెదిరిపోకుండా ఆకాశమంత ఎత్తుగల ఒక గోపురాన్ని, ఒక పట్టణాన్ని కట్టుకుందాం, మనకు మనమే ఒక పేరు తెచ్చుకుందామన్నారు. అదే బాబేలు గోపురం. అది కేవలం ఇటుకలు, సున్నంతో కట్టిన ఒక ప్రాజెక్ట్ కాదు. అది దేవుని లేకుండా మనుషులు తమ స్వంత భద్రతను, గుర్తింపును, గొప్పతనాన్ని నిర్మించుకోవడానికి చేసిన ఒక భయంకరమైన ప్రయత్నం. మాకు దేవునికి లోబడాల్సిన అవసరం లేదు, దేవుని సహాయం మాకక్కర్లేదు, మా స్వంత చేతులతో మా భవిష్యత్తును నిర్మించుకుంటాం, ఆకాశాన్ని తాకుతాము అని మనిషి గర్వంతో విర్రవీగిన సమయం అది. దేవుని లేకుండా మనిషి ఆకాశాన్ని తాకాలని ప్రయత్నించిన ప్రతిసారి ఫలితం రక్షణ కాదు, కన్ఫ్యూజన్, అంటే గందరగోళం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి జరుగుతున్న చర్చల వెనుక ఉన్న ఆత్మసంబంధమైన ప్రశ్న అదే. మనిషి ఎవరిని నమ్ముతున్నాడు? ఎవరిని మహిమపరుస్తున్నాడు? సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? టెక్నాలజీ కేవలం మనకు సహాయపడే ఒక సాధనమైతే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే అది పాపాన్ని, మరణాన్ని, బాధనను, ప్రభుత్వాలను, సత్యాలను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తుందో, అప్పుడు మనం మాట్లాడుతున్నది సాఫ్ట్వేర్ గురించి కాదు. అప్పుడు మనం మాట్లాడుతున్నది ఆరాధన గురించి. ఇది ఒక నకిలీ రక్షణ. చివరి దినాలలో మోసం విపరీతంగా పెరుగుతుందని బైబిల్ చెప్తుంది. మత్తయి 24వ అధ్యాయంలో యేసుప్రభు యుద్ధాలు, కరువులు, భూకంపాల గురించి చెప్పక ముందే మొదటిగా ఇచ్చిన హెచ్చరికేమిటో తెలుసా? ఎవ్వడూ మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అంటే చివరి దినాలలో కేవలం కంటికి కనిపించే క్రూరత్వం మాత్రమే కాదు, నమ్మశక్యమైన అబద్ధాలు రాజ్యమేలుతాయి. పైకి చాలా మంచివిగా, సురక్షితమైనవిగా, మానవాళికి సహాయం చేస్తున్నట్లుగా కనిపించే భయంకరమైన మోసాలొస్తాయి. అందుకే ఈరోజు విశ్వాసులకు కేవలం భయం కాదు, వివేచన కావాలి. భయం ప్రతి న్యూస్ హెడ్లైన్ చూసి వణికిపోతుంది. కానీ వివేచన ప్రతి విషయాన్ని దేవుని వాక్యంతో కొలుస్తుంది. భయం అంతా నాశనమైపోతుందంటుంది. కానీ వివేచన యేసుప్రభు ఇవన్నీ ముందే చెప్పాడు, భయపడొద్దన్నాడు అని ధైర్యంగా నిలబడుతుంది. భయం మనుషుల్ని దాక్కునేలా చేస్తుంది. కానీ వివేచన మనుషుల్ని ప్రార్థించేలా చేస్తుంది, సువార్తను ప్రకటిస్తుంది. ఈరోజు వాళ్ళు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాడుతున్న భాష వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అది మనుషుల కంటే గొప్పగా ఆలోచించగలదట. మనుషులు ఏనాటికి తీర్చలేని సమస్యలను అది తీర్చేస్తుందట. వారు వాడుతున్న భాష దాదాపు ఒక మతపరమైన భాషలా మారిపోయింది. ఈ టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే భూమి మీద పరలోకం వస్తుంది. అదే మన శత్రువులు వాడితే నరకం వస్తుంది. మమ్మల్ని నమ్మితే రక్షణ, ఎదిరిస్తే నాశనం. క్రైస్తవులారా, ఒక్కసారి ఆలోచించండి. రక్షణ అనేది మనిషి తన స్వంత చేతులతో తయారు చేసేది ఎప్పటి నుండయింది? పరలోకం అనేది సిలికాన్ వ్యాలీ సృష్టించేది ఎప్పటి నుండయింది? నిత్యజీవం అనేది సర్వర్ల నుండి, చిప్స్ నుండి, డేటా సెంటర్ల నుండి వస్తుందా? యేసుక్రీస్తు సిలువలో మరణించింది ఆయన స్థానంలో మనం ఒక యంత్రాన్ని పెట్టుకోవడానికి కాదు. మనిషిను మేము ఇంకొక రక్షకుణ్ణి కనిపెట్టాము అని చెప్పడానికి యేసయ్య 3వ రోజున సజీవుడిగా లేవలేదు. సృష్టించబడిన ఏ వస్తువు కూడా దేవుని సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదు. ఏ యంత్రం, ఏ ప్రభుత్వం, ఏ బిలియనేర్ దేవుని స్థానాన్ని తీసుకోలేరు. యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు.
ఇది కేవలం మన ఉద్యోగాలకు సంబంధించిన విషయం కాదు, ఇది అధికారం గురించిన విషయం. ప్రజలు ఆధారపడే వ్యవస్థలను ఎవరు కంట్రోల్ చేస్తారో ప్రజల జీవితాలను వారే శాసిస్తారు. సమాచారాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో ప్రజల నమ్మకాలను వారే కంట్రోల్ చేస్తారు. మన డబ్బు, మన పని, మన మాటలను కంట్రోల్ చేసే శక్తి ఒకరి చేతిలోకి వెళితే ఏమవుతుంది? అందుకే ప్రకటన గ్రంథం ఈరోజు మనకి చాలా అవసరం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం స్పష్టంగా చెబుతోంది, ఒకరోజు క్రీస్తు విరోధి మరియు ఒక మృగపు వ్యవస్థ వస్తుంది. ఆ వ్యవస్థలో ఆరాధన, ఆర్థిక లావాదేవీలు, అధికారం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ వ్యవస్థకు నువ్వు లోబడితేనే, ఆ క్రీస్తు విరోధి వ్యవస్థను నువ్వు ఆరాధిస్తేనే నీకు కొనడానికి, అమ్మడానికి అవకాశం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో క్రీస్తు విరోధి సిస్టంకు మొత్తం ప్రపంచం ఆశ్చర్యంతో సాగిలపడుతుంది. నా స్నేహితులారా, ఇప్పుడు కూడా వాళ్ళు అదే కోరుతున్నారు. ఈ సిస్టమ్ను నమ్మండి, ఎక్స్పర్ట్స్ను నమ్మండి, మేధావులను నమ్మండి, మా టెక్నాలజీని నమ్మండి అంటున్నారు. కానీ బైబిల్ చెబుతోంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికయుంచుము. ప్రొవర్బ్స్ 3:5. మనిషి తయారు చేసిన ప్రతి నకిలీ రక్షకుడు పైకి స్వేచ్ఛను ఇస్తానని చెబుతాడు, కానీ చివరకు నిన్ను బానిసను చేస్తాడు. సేఫ్టీ ఇస్తానని చెప్పి నీ మొత్తం జీవితాన్ని కంట్రోల్ చేస్తాడు. టెక్నాలజీ వల్ల అంతా ఈజీ అయిపోతుంది అని చెప్పి నిన్ను దానిమీద ఆధారపడేలా చేసి బానిసను చేస్తాడు. కానీ సంఘమా, ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మెసేజ్ కాదు, ఇది మిమ్మల్ని నిద్రలేపడానికి చెబుతున్న మాట. లోకం వాళ్లను వాళ్ళు కంట్రోల్ చేసుకునే వ్యవస్థలను నిర్మించుకోవచ్చు, కానీ పరలోకమందు భూమి మీద సర్వాధికారం మన యేసుక్రీస్తుదే. లోకం ఒక మెషీన్ దేవుడి వెనుక పరిగెడుతుందేమో, కానీ మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తాం. సంఘమా, నీకు సమయం అర్థమవుతోందా? ఇది మనం హిస్టరీని చూస్తూ నిద్రపోయే సమయం కాదు. ఆన్లైన్లో పనికిరాని వాదనలు పెట్టుకుంటూ సమయాన్ని చంపేసే సమయం కాదు. బయట ఆత్మలు నశించిపోతున్నాయి. మనం మెలకువగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, సువార్తను ప్రకటించాలి. పిచ్చిదైపోతున్న ఈ లోకంలో నిలబడి యేసుక్రీస్తే దేవుడని గట్టిగా చెప్పాలి. న్యూస్ చూసి భయంతో పర్వతాల్లోకి పారిపోవద్దు, వాక్యంలోకి వెళ్ళండి. మునిపెన్నడూ లేనంత విధంగా ప్రార్థించండి. మీ పిల్లలకు సత్యం నేర్పండి. పాపంతో ఆడుకోవడం ఆపేయండి. చీకటి పెరుగుతున్న కొద్దీ మీ వెలుగు మరింత తేజస్సుతో ప్రకాశించాలి. యోహాను 10వ అధ్యాయంలో యేసయ్యన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. రాబోయే రోజుల్లో భయంకరమైన స్వరాలు వినబడతాయి. భయం వాయిస్, లోకం వాయిస్, మిషీన్ వాయిస్. కానీ క్రీస్తు గొర్రెలు యేసయ్య స్వరాన్ని గుర్తుపట్టాలి. నీ బైబుల్ కంటే నీ ఫోనుకు నీ మీద ఎక్కువ ప్రభావం ఉంటే నువ్వు దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపడతావు? ప్రార్థనను తిరిగి మీ జీవితాల్లోకి తీసుకురండి. ప్రభువా, మమ్మల్ని మేల్కొల్పు, మా హృదయాలను కడుగు, మాకు వివేచన ఇవ్వు, మా కుటుంబాలను రక్షించు అని కన్నీటితో ప్రార్థన చేయండి. సాతానుకెప్పుడూ ఒకటే ఆశ, వాడికి ఆరాధన కావాలి. యేసుప్రభువును అరణ్యంలో శోధించినప్పుడు వాడడిగింది కూడా అదే, నువ్వు నాకు సాగిలపడి నన్ను ఆరాధిస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకిస్తాను. కాబట్టి రేపు టెక్నాలజీ ద్వారా, లోక వ్యవస్థల ద్వారా ఈ ఆరాధన కోసం వాడడిగితే ఆశ్చర్యపోకండి. మనుషులు తమ స్వంత రూపాన్ని నిర్మించుకుని దాని ముందు సాగిలపడితే ఆశ్చర్యపోకండి. కానీ దేవుని ప్రజలు యేసయ్య చెప్పినట్లే చెప్పాలి, ప్రభువైన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. మనం ఆ మెషీన్కు సాగిలపడం, ఆ క్రీస్తు వ్యతిరేకునికి, ఆ మృగానికి మనం తలొగ్గం. ఈ లోకపు భయానికి, డబ్బుకు, సుఖాలకు మనం బానిసలం కాము. మనిషి సృష్టించిన నకిలీ దేవుడికి మనం మోకరిళ్ళం. మనం యేసుక్రీస్తుకు మాత్రమే తల వంచుతాం. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, దయచేసి విను. ఈ మెసేజ్లో అతి ముఖ్యమైన భాగమిదే. ఈరోజు నీ అతిపెద్ద సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, నీ సమస్య ఎకానమీ కాదు, ప్రభుత్వం కాదు, నీ అతిపెద్ద సమస్య నీ పాపం. బైబిల్ చెప్తుంది, ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకం దేవుని పట్ల ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనం జీవించలేకపోయిన పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించాడు. నీ పాపాల కోసం, నా పాపాల కోసం శిలువ మీద తన రక్తాన్ని చెందించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినందు సజీవుడిగా లేచాడు. ఆయనొక మెషీన్ కాదు, ఆయనొక కల్పిత కథ కాదు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. లోకం రక్షణ కోసం టెక్నాలజీ వైపు చూస్తుంది, కానీ టెక్నాలజీ నీకు కొత్త హృదయాన్నివ్వలేదు. పాపాన్ని క్షమించేది, శాపాలను తెంచేది, నిత్యజీవాన్నిచ్చేది, దేవునితో నిన్ను కలిపేది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. చీకటిలో ఉన్న లోకమా, నిద్ర మేల్కొను,
మోసపోవద్దు. మనుషుల మీద, టెక్నాలజీ మీద ఆశలు పెట్టుకోవద్దు. ఈ నకిలీ దేవుళ్ల ముందు మోకరిల్లొద్దు. యేసయ్య దగ్గరికి తిరిగిరా. ఆయనతో నడువు. ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఈ మెషీన్ దేవుడు ఒక నకిలీ దేవుడు. మన సజీవుడైన దేవుడు నిత్యుడు. మెషీన్ మనుషుల చేత చేయబడింది, కాని మన దేవుడు మనుషులను సృష్టించాడు. మెషీన్కు పవర్, డేటా, సర్వర్లు కావాలి, కాని మన దేవుడు తన మాటతోనే ఈ విశాల విశ్వాన్ని కలుగజేశాడు. మెషీన్ నీ ప్రశ్నలకు సమాధానమిస్తుందేమో, కాని యేసయ్యే సత్యం. మెషీన్కు కొద్దిపాటి తెలివుండేమో, కాని యేసయ్యే దేవుని జ్ఞానం. మెషీన్ భవిష్యత్తును ఇస్తానని అబద్ధం చెబుతుందేమో, కాని మన యేసయ్య చేతుల్లోనే భవిష్యత్తుంది. ఒకరోజు ప్రతి నకిలీ దేవుడు కూలిపోతాడు. ప్రతి సామ్రాజ్యం మట్టిలో కలిసిపోతుంది. దేవునికి వ్యతిరేకంగా కట్టబడిన ప్రతి వ్యవస్థ నాశనమైపోతుంది. ప్రతి మోకాలు వంగుతుంది. ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటుంది. ఆ రోజు రాకముందే నీ హృదయాన్ని దేవునికివ్వు. నాతో పాటు కళ్ళు మూసుకుని, నీ గుండె మీద చెయ్యి వేసుకుని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకం ఏ వైపు వెళ్తోందో నాకు అర్థమవుతుంది. ఈ పాపపు లోకంలో పడి నేను నా ఆత్మను పాడు చేసుకున్నాను. నన్ను క్షమించు. నీ రక్తంతో నా పాపాలను కడుగు. ఈ లోకం చూపిస్తున్న నకిలీ దేవుళ్లను నేను నమ్మను. నా జీవితం మీద, నా కుటుంబం మీద నీ అధికారముంచు. రేపు ఎలాంటి భయంకరమైన పరిస్థితొచ్చినా నీకు మాత్రమే నమ్మకంగా ఉండేలా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే ఏ పరిస్థితిలోనైనా సరే నేను యేసయ్యకే సాగిలపడతాను అని నువ్వు ఈరోజు తీర్మానించుకుంటే కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి రాబోయే ప్రతి మోసం నుండి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆనాడు బాబెలులో ఆకాశం దాటాలని గర్వముతో విర్రవీగి గోపురం కట్టారయ్యా. ఈనాడు టెక్నాలజీతో లోకాన్ని ఏలాలని కృత్రిమ మేధస్సుకు ప్రాణము పోస్తున్నారయ్యా. దేవునికే లోబడమని చెబుతుంది లోకం. సొంతంగా రక్షకుడిని సృష్టిస్తుంది తరం. ఓ క్రైస్తవుడా, ఇది చూసి నిద్రపోతావా? మెషిన్ ఒక వస్తువయ్యా, సృష్టికర్త యేసయ్యా. నకిలీ దేవుళ్ళ ముందు మోకరిల్లమయ్యా. డేటాతో నడిచేది లోకపు యంత్రం. వాక్యంతో పుట్టింది సకల విశ్వం. యేసే దేవుడు, సజీవుడైన దేవుడు. Strength in grace. It's all about Jesus.